అమెరికాలో ఏటా 2 సార్లు గడియారాల సమయాన్ని మార్చే సంప్రదాయానికి స్వస్తి పలికే దిశగా అడుగులు పడ్డాయి. డేలైట్ సేవింగ్ టైం ని శాశ్వతంగా చేస్తూ రూపొందించిన ప్రతిపాదనకు యుఎస్ ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. వేసవి సమయంలో గడియారాలను ఓ గంట ముందుకు జరిపే విధానమే డేలైట్ సేవింగ్ టైం. శీతాకాలం రాగానే మళ్లీ గడియారం ముళ్లను వెనక్కు జరుపుతారు. ఈ బిల్ చట్టరూపం దాలిస్తే ఇకపై అమెరికన్లకు ఏడాదికి 2 సార్లు గడియారాల్లో సమయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఏడాది పొడవునా ఒకే సమయం అమల్లో ఉంటుంది. అమెరికాలో ప్రతి ఏటా వేసవి, శీతాకాలాల ఆధారంగా గడియారంలో సమయాన్ని ఒక గంట ముందుకు వెనక్కి మార్చే విధానం దశాబ్దాలుగా అమల్లో ఉంది. అయితే ఈ మార్పుల వల్ల అనవసరమైన గందరగోళం, ప్రజల దినచర్యల్లో అంతరాయం కలుగుతోందని సన్షైన్ ప్రొటెక్షన్ యాక్ట్ పేరిట సరికొత్త బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 308 ఓట్లు, వ్యతిరేకంగా 117 ఓట్లు వచ్చాయి. ప్రతినిధుల సభలో ఈ బిల్లు ఆమోదం పొందడం అమెరికన్లకు గొప్ప వార్త అని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. సాయంత్రం వేళల్లో ఎక్కువ సమయం పగటి వెలుతురు ఉండటం వల్ల ప్రజలు ఆరుబయట గడిపేందుకు, స్థానిక వ్యాపారాలు పుంజుకునేందుకు ఇది దోహదపడుతుందని బిల్లు మద్దతుదారులు వాదిస్తున్నారు. వైట్ హౌస్ కూడా ఈ సంస్కరణకు పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే ఈ బిల్లుపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శీతాకాలంలో పగటి సమయం ఆలస్యంగా ప్రారంభమవుతుందని, దీనివల్ల పాఠశాలలకు వెళ్లే పిల్లలు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు కటిక చీకట్లోనే ప్రయాణించాల్సి వస్తుందని డెమోక్రాట్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఒక జాతీయ సర్వే ప్రకారం 56% మంది అమెరికన్లు సాయంత్రం వేళ ఎక్కువ వెలుతురు ఉండేలా ఈ డేలైట్ సేవింగ్ టైంను శాశ్వతం చేయడానికే మొగ్గు చూపారు. ప్రతినిధుల సభలో ఈ బిల్లు భారీ మెజారిటీతో పాస్ అయినప్పటికీ ఇది చట్టంగా మారాలంటే తదుపరి సెనేట్ ఆమోదం కూడా తప్పనిసరి. సెనేట్ కూడా ఈ బిల్లును ఆమోదిస్తే ఆ తర్వాత అధ్యక్షుడి సంతకంతో అమెరికాలో గడియారాలు తిప్పే విధానానికి శాశ్వతంగా తెరపడనుంది. ప్రస్తుతం మార్చి-నవంబర్ మధ్య పాటిస్తున్న సమయమే ఇకపై అమెరికాలో శాశ్వత ప్రామాణిక సమయంగా పాటించనున్నారు. డేలైట్ సేవింగ్ టైంలో మార్పుపై అమెరికా ప్రతినిధుల సభలో చాలా ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. రెండోసారి అధికారం చేపడితే ఈ విధానంలో మార్పు తీసుకువస్తానని ఎన్నికల సమయంలో ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే హౌస్ ఈ చట్టాన్ని ఆమోదించింది. డేలైట్ సేవింగ్ విధానాన్ని తొలిసారి అమెరికా మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పాటించింది. విద్యుత్తును ఆదా చేయడం కూడా దీని వెనుక ఉన్న ప్రధాన కారణం. శీతాకాలం రాగానే మళ్లీ గడియారంలో ముళ్లులను వెనక్కి జరిపి ప్రామాణిక సమయాన్ని అనుసరిస్తారు. అనంతరం ఈ విధానాన్ని కొంతకాలం రద్దు చేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మళ్లీ డేలైట్ సేవింగ్ టైం విధానాన్ని తీసుకువచ్చారు. 1969లో దీనిని ప్రామాణీకరించే చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. నాటి నుంచి అక్కడి ప్రజలు ఏడాదికి 2 సార్లు తమ వాచ్లలో సమయాన్ని మార్చుకుంటున్నారు.